పల్నాడు జిల్లాలో టీడీపీ గూండాలు రెచ్చిపోతున్నారు. గురజాల మండలం పులిపాడులో టీడీపీ నాయకులు బరితెగించారు. జగనన్న కాలనీని ఎమ్మెల్యే ఎరపతినేని అనుచరులు కబ్జా చేశారు. నకిలీ సర్టిఫికెట్లతో జగనన్న కాలనీ భూములు కాజేశారు. నిరుపేదలకు ఇచ్చిన భూములు తమవేనంటూ నకిలీ సర్టిఫికెట్లు సృష్టించారు. పొజిషన్ సర్టిఫికెట్ జారీలో వీఆర్ఓ జ్యోతి కీలక పాత్ర ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎవరైనా గొడవ చేస్తే చంపేస్తామని టీడీపీ గూండాలు బెదిరిస్తున్నారు. దీంతో తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు బాధితులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా గుంటూరు ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, అసలు మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? బాధితులు ఏమంటున్నారు? ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోపోవడానికి కారణాలేంటి? గురజాల నియోజకవర్గంలో తెలుగుదేశం నాయకులు బరితెగిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలపైన దాడులు చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు ప్రజల ఆస్తులను లూటీ చేసే పనిలో తెలుగుదేశం గోండాలు ముందుకు వెళ్తూ ఉన్నారు. గురజాల మండలం పులిపాడులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 70 సెంట్లలో 8 సర్వే నెంబర్లో 70 సెంట్లలో 40 మంది నిరుపేదలకు జగనన్న కాలనీ ఏర్పాటు చేసి అందులో నిరుపేదలకు ప్లాట్లు పంపిణీ చేశారు. దానికి సంబంధించి ఇళ్ళు కట్టుకోవడానికి కూడా రెడీ అయ్యారు. ఇదే నేపథ్యంలో ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారగానే అదే గ్రామానికి చెందిన తెలుగుదేశం నాయకులు అలానే ఎరపతినేని అనుచరులు ఒక పథకం ప్రకారం పొజిషన్ సర్టిఫికేట్ తీసుకున్నారు. కావూరి అంబులు 9 సెంట్లు, అలానే నాగెండ్ల చెన్నయ్య 9 సెంట్లు, బొడ్డపాటి అచ్చమ్మ 9 సెంట్లు, జమ్మగుంపుల రామారావు 9 సెంట్లు, నాగెండ్ల వెంకటేశ్వరరావు 9 సెంట్లు, సాదినేని రామకోటయ్య 7 సెంట్లు, సాదినేని శ్రీనివాసరావు 7 సెంట్లు, లింగా సత్యనారాయణ 6, జమ్ముగుంపుల యాదయ్య 5 సెంట్లు. మొత్తం వీళ్ళంతా జ్యోతి అనే విఆర్ఓతో పొజిషన్ సర్టిఫికేట్ తీసుకున్నారు. ఈ 9 మంది తీసుకుని వీళ్ళ భార్యలకు కానీ లేకపోతే కొడుకులకు కానీ లేకపోతే వీళ్ళ కోడలకి గిఫ్ట్ ఇచ్చినట్లు కూడా పూర్తిగా ఆ పొజిషన్ సర్టిఫికేట్ ద్వారా సబ్ రిజిస్టర్ కార్యాలయానికి వెళ్ళి జగనన్న కాలనీని పూర్తిగా రిజిస్ట్రేషన్ కూడా చేయించుకోవడం జరిగింది. మొత్తం 70 సెంట్లు ఉన్నాయి. ఆ 70 సెంట్లను ఈ 9 మంది తెలుగుదేశం నాయకులు ఎరపతినేని అనుచరులు కబ్జా చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. పూర్తిగా బాధితులు అక్కడికి వెళ్ళి అడిగితే బాధితుల్ని భయపెడుతూ ఉన్నారు. ఇది మా పూర్వీకుల నుంచి సంక్రమించిన ఆస్తి, ఇందులో మీకు అధికారం లేదు అని చెప్తూ ఉన్నారు. అయితే కలెక్టర్ దగ్గరికి వెళ్తామని బాధితులు చెప్తే ఇది మా ప్రభుత్వం, ఇది మా ఊరు, కలెక్టరే ఏం చేయలేదంటూ కలెక్టర్కే సవాలు విసే పరిస్థితిలో అక్కడ తెలుగుదేశం నేతలు ఉన్నారు. ఖచ్చితంగా బాధితులైతే ఒకటే చెప్తున్నారు, ఖచ్చితంగా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి మాకు ఇళ్ళు లేవని గుర్తించి మాకు ఇళ్ల స్థలాలు కేటాయించారు. ఖచ్చితంగా ఆ ఇళ్ల స్థలాలను మాకు తిరిగి ఇప్పించాలని కూడా వేడుకుంటూ ఉన్నారు బాధితులు. కార్తీక్. రైట్ అశోక్.